హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ సతీష్. ఈరోజు మన టాపిక్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పక్కా షూట్ షాట్ 1 to 2 మార్క్స్ వచ్చేటటువంటి ఈ ఆర్టికల్స్ టాపిక్స్ నుంచి టాప్ మోస్ట్ 30 బిట్స్ అనేవి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానులే అనే హామీ ఇస్తుంది అని అడిగారు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆర్టికల్ 14 అండి. ఈ ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే మనకి చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తుందండి. నెక్స్ట్ మనకి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాం. ఈ ఆర్టికల్ 15 అనేది ఏం చేస్తుందంటే మతం, జాతి, కులం, లింగం ఇలా 4 రకాలు లేదా జన్మస్థలం మన పుట్టుక ఆధారంగా వివక్షత, ఈ వివక్ష అనేది చూపకూడదు అని చెప్పిందండి. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి కదండి, ఈ గవర్నమెంట్ జాబ్స్, వీటికి సంబంధించి పౌరులందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించమని చెప్పి అంటుందండి. ఈ సమాన అవకాశాలు అనేది కల్పించమని చెప్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ 17th ఆర్టికల్, ఈ అంటరానితనం ఉంటుంది కదండి, అంటరానితనాన్ని నిర్మూలించడం, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, caste, sex or place of birth is mentioned in which article? మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్ష చూపకూడదని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆల్రెడీ ఇంతకు ముందే డిస్కస్ చేశాను కదా, మీకు ఈ 15 అనేది తెలుపుతుంది. సో ఇక్కడ మనకి 14, 15 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ 18th ఆర్టికల్ ఒకసారి చూద్దాం. ఇదేంటంటే మనకి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, ఈ బిరుదులు ఉంటాయి కదండి, ఈ బిరుదుల రద్దు అనేది ఈ ఆర్టికల్ 18కి సంబంధించిందండి. ఈ రాజా, మహారాజా లాంటి బిరుదులు అనేవి వాడకూడదు. నెక్స్ట్ ఆర్టికల్ 19 వచ్చేసి మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఈ వాక్ స్వాతంత్రం అని చెప్పి ఉంటుంది కదా, మాట్లాడే హక్కు. నెక్స్ట్ భావ ప్రకటన స్వేచ్ఛ, ఈ భావ ప్రకటన స్వేచ్ఛ, ఏదైనా మనం నిర్భయంగా మాట్లాడగలిగేటటువంటి స్వేచ్ఛ అనేది మనకు కల్పించడం జరుగుతుంది. సో నేను ఇక్కడ క్వశ్చన్ చదివేసి ఆన్సర్ చెప్పేసి వెళ్ళట్లేదు, ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికి గల రీజన్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్లో ఈ త్రూ ఆప్షన్స్ ద్వారా కూడా మనల్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఎవరు కూడా నేను ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసిన తర్వాత స్కిప్ అనేది చేయొద్దండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ గ్యారంటీస్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్? ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం ఈ 16th ఆర్టికల్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్? ఈ అంటరానితనం నిర్మూలన ఏ ఆర్టికల్ సంబంధించింది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఆర్టికల్ 17కి సంబంధించిందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, బిరుదుల రద్దు గురించి తెలిపే ఆర్టికల్ ఏమిటి అని అడిగారు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఆర్టికల్ నెంబర్ 18 అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈస్ గ్యారంటీడ్ అండర్ విచ్ ఆర్టికల్? వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ ఏ ఆర్టికల్ కింద కల్పించబడింది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఆర్టికల్ నెంబర్ 19 అండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 20, ఈ నేరాలు అనే వాటికి సంబంధించి శిక్ష నుండి, ఈ నేరాలకు సంబంధించి శిక్ష ఉంటుంది కదండి, వాటి నుండి రక్షణ, ఒక నేరానికి ఒకసారి శిక్ష వేయాలని చెప్పి ఈ ఆర్టికల్ అనేది మనకు చెప్తుందండి. ఆర్టికల్ నెంబర్ 21 వచ్చేసి మనకి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ అండి. ఈ రైట్ టు లైఫ్ అనే దాని గురించి వివరించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్ ఆర్టికల్ 22, అక్రమ అరెస్టులు ఉంటాయి కదండి, మనం తప్పు చేయకపోయినా సరే వాళ్ళు ఏదో విధంగా ఇరికించి మనల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఉంటాయి కదా, వాటి నుంచి మరియు నిర్బంధాల నుంచి రక్షణ గురించి మనకు ఆర్టికల్ నెంబర్ 22 చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ష్యూర్స్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను నిర్ధారిస్తుంది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి బి 21 అండి. నెక్స్ట్ దీంట్లో కొత్తగా వచ్చింది ఆర్టికల్ నెంబర్ 23, ఎందుకంటే ఈ 2021 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఆర్టికల్ నెంబర్ 23 ఏం చేస్తుందంటే ఫోర్స్డ్ లేబర్, ఈ మానవ అక్రమ రవాణా ఉంటుంది కదా, దానికి సంబంధించి వెట్టి చాకరీ చేయిస్తారు కదా, వాటి నుంచి నిషేధించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ద రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ ద చిల్డ్రన్ ఏజ్ 6 to 14 years ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్? 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు విద్యా హక్కు అనేది ఏ ఆర్టికల్ కింద ప్రాథమిక హక్కుగా మార్చబడింది అని అడిగారు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చండి 21A, ఆర్టికల్ 21A దా కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 45 ప్రకారం 6 సంవత్సరాల లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి బాల్యదశ సంరక్షణ మరియు విద్య అనేది ఖచ్చితంగా కల్పించాలని చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్
51A ఇది మనకు అందరికి తెలిసిందే కదా, ఫండమెంటల్ డ్యూటీస్. ఈ ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిందండి. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 19A ఈ వాక్ స్వాతంత్రానికి సంబంధించిన ఒక పార్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాల్డ్ విచ్ ఆర్టికల్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఆర్టికల్ను భారత రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మ అని వర్ణించారు అని చెప్పి అడిగారు. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆర్టికల్ నెంబర్ 32 అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఆర్టికల్ నెంబర్ 32. దీని నుంచి ఒకవేళ పాలిటీ నుంచి బిట్స్ అడగాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ బిట్ అనేది షూర్ షాట్గా అడగడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించేటటువంటి రాజ్యాంగ పరిహారపు హక్కు. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. మనకి ఆర్టికల్ నెంబర్ 226, ఈ ఆర్టికల్ నెంబర్ 226 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఏంటంటే ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించడం కోసం హైకోర్టులకి ఈ హైకోర్టు రిట్లు అనేవి జారీ చేసే అధికారం అయితే ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్స్ డైరెక్ట్స్ ద స్టేట్ టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్. గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది అని అడిగారు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆర్టికల్ నెంబర్ 40 అండి. ఇది మనకి గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి చెబుతుంది. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 39 పౌరులందరూ ఉంటారు కదండి, వాళ్ళకి తగిన జీవనోపాధి అంటే వాళ్ళు చేసిన పనికి ఒక మంచి జీవనోపాధి ఇవ్వడం, అలాగే సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వాలని చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 42 వచ్చేసి మనకి పని చేయడానికి అనువైన పరిస్థితులు ఉండే విధంగా చెప్తుందండి. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 44 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ఉమ్మడి పౌర స్మృతి అంటారు కదా దానికి రిలేటెడ్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ద సిటిజన్స్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ విచ్ ఆర్టికల్. పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలిపే ఆర్టికల్ ఇది. చెప్పాను కదా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని, వెంటనే ఇప్పుడు అడగడం అయితే జరిగింది. ఆర్టికల్ నెంబర్ 44 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ మనకి రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఈ ఆర్టికల్ నెంబర్ 41 చూద్దాం. ఇప్పుడు ఇదేంటంటే పని హక్కు, నెక్స్ట్ విద్యా హక్కు అండ్ నిరుద్యోగులకు ప్రభుత్వం సహాయం, ఈ మూడిట్ల మీద బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆర్టికల్ నెంబర్ 43 ఈ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం, అలాగే పరిశ్రమలు కుటీర పరిశ్రమలు ఉంటాయి కదండి వాటి గురించి ప్రోత్సాహం అందించడం. నెక్స్ట్ ఆర్టికల్ 44 అండ్ 45 ఈ 44 గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఉమ్మడి పౌర స్మృతి అని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొవిజన్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 6 years మెన్షన్డ్ ఇన్. 6 సంవత్సరాల లోపు పిల్లలకు బాల్యదశ సంరక్షణ మరియు విద్య అందించాలని చెప్పి ఎందులో పేర్కొన్నారు అని అడిగారండి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ బి అండి, ఆర్టికల్ నెంబర్ 45. సో మనకి ఆర్టికల్ నెంబర్ 45 అనేది ఏం చెప్తుంది, 6 సంవత్సరాల పిల్లలకు బాల్యదశ సంరక్షణ మరియు విద్య. ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. దీనివల్ల నేను ఆప్షన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఎప్పుడు కూడా వచ్చిన క్వశ్చన్ నుంచి క్వశ్చన్ అయితే అడగరండి. చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు యూట్యూబ్లో, సార్ ఈ క్వశ్చన్ చదువుకుంటే సరిపోతా అయిపోతా అంటే. ఇవి మనకి ఈ అకాడమిక్ ఇయర్ ఉంటుంది కదా కాలేజ్లో, దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ కాదండి ఇవి. మనం క్వశ్చన్ చదువుకుంటే అదే క్వశ్చన్ ఇచ్చేసి ఆన్సర్ రాసేయమని అడగడానికి. ఇలా 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అసలు మనం ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి అసలు క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి ఎక్కువ అడిగాడు. ఇప్పుడు మనకి టోటల్ 80 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు పాలిటీలో 2 to 3 మార్క్స్ అనేది అడుగుతున్నాడు. ఈ 2 to 3 మార్క్స్ గురించి బుక్ అంతా కవర్ చేయగలమండి మనం? చేయలేం కదా. మనకి టైం ఉన్నప్పుడు ఈ బుక్ కవర్ చేయాలి, లేనప్పుడు అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా వాటిల్లో ఏ క్వశ్చన్స్ నుంచి అడుగుతున్నాడు. నేను ఆల్రెడీ ప్రతి సబ్జెక్ట్కి వీడియోస్ చేస్తున్నాను కదా, వాటిలోంచి ఏ 2 టాపిక్స్ అడుగుతున్నాడో చూసుకుని గట్టిగా ఎన్ని అడుగుతాడండి, మొత్తం 42 షిఫ్ట్స్ అయినాయి అనుకుందాం, 84 క్వశ్చన్స్ అడుగుతాడు. 84లోంచి కూడా అడిగిన దాంట్లోంచి అడుగుతాడు. మహా ఉంటే 1 to 10 టాపిక్స్ అనేవి ఉంటాయి. ఈ 1 to 10 టాపిక్స్ అనేవి జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మనకి నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో మనం ఈజీగా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉండాలండి ఆలోచన. అంతేగాని మన కాలేజీలో స్కూల్లో లాగా ఈ లెసన్ చెప్పేసి ఈ బిట్టే ఖచ్చితంగా వస్తుందంటే ఇక్కడ అలా ఎవ్వరూ చెప్పలేరండి. అలా చెప్పారంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని అర్థం. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో మనకి నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి మనం చూద్దామండి. ఈ ఆర్టికల్ నెంబర్ 46 అనేది ఈ ఎస్సీ మరియు ఎస్టీ మరియు ఇతర బలహీన వర్గాల విద్య గురించండి, అలాగే వారి యొక్క ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి కదా వాటి ప్రోత్సాహానికి సంబంధించింది ఈ ఆర్టికల్ చెప్తుందండి. ఆర్టికల్ నెంబర్ 46. ఆర్టికల్ నెంబర్ 51A ఏం చెప్తుంది, ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం దీని గురించి, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్తుందండి. నెక్స్ట్ 13 క్వశ్చన్, ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ అండర్ విచ్ ఆర్టికల్. ఈ ప్రాథమిక విధులను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద చేర్చారని చెప్పి అడుగుతున్నాడండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నాం కదా మనం, ఆర్టికల్ నెంబర్ 51A అండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 50 ఇది మనకి
కార్యనిర్వాహక వర్గం ఉంటుంది కదా, ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియరీని వేడి చేయడం. కార్యనిర్వాహక వర్గం ఉంటుంది కదండి, దాని నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేయడం. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 51 ఏం చెప్తుందంటే ఈ అంతర్జాతీయ శాంతి భద్రతను పెంపొందించడం గురించి చెప్తుందండి. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 52 అనేది భారతదేశానికి, మన ఇండియాకి ఒక రాష్ట్రపతి ఉండాలని చెప్తుంది. ఈ రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్గా నేను నిన్న నుంచి ఈ ఎస్ఎస్సి జీడీ కోసం మిషన్ బ్రహ్మాస్త్ర అనే ప్లాన్ని తీసుకురావడం అయితే జరిగింది. దీంట్లో మనకి 2025 రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిలేటెడ్ ఆల్ టాపిక్స్ సంబంధించి పీడిఎఫ్స్ అనేవి తయారు చేసి దాంట్లో పెట్టడం అయితే జరిగిందండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం, ఈ మిషన్ బ్రహ్మాస్త్ర ప్లాన్ అని చెప్పి. దీంట్లో ఈ ఆల్ సబ్జెక్ట్స్ పీడిఎఫ్స్ అనేవి అందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ పీడిఎఫ్సే కాకుండా ఇప్పుడు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ 2026కి సంబంధించి పీడిఎఫ్స్ అనేవి ఇప్పుడు రెడీ అవుతున్నాయండి. అదేవిధంగా ప్రతిరోజు నైట్ 9 PM క్విజ్జెస్, డైలీ ఒక 20 to 30 MCQs. ఇవేవైతే పీడిఎఫ్స్లో మీరు మార్నింగ్ ప్రిపేర్ అవుతున్నారో నైట్ మీకోసం నేను ఇక్కడ ఈ క్విజ్జెస్ అనేది అప్లోడ్ చేస్తానండి. ఎవరికైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎస్ఎస్సి జీడీ బ్రహ్మాస్త్ర ప్లాన్లో అయితే జాయిన్ అవ్వండి. దీనికోసం మీరు టెలిగ్రామ్ ఐడి ఉంటుంది, స్టడీ విత్ సతీష్ అని, ఆ టెలిగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. సో ప్రతి ఒక్కరు, ఇంకా టైం లేదండి, డేట్స్ త్వరలోనే ఇవ్వబోతున్నాడు, ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ యూట్యూబ్లో అన్ని సబ్జెక్ట్స్ రిలేటెడ్ వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ అనేవి ఇస్తాను, ప్రతి ఒక్కరు చూడండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.